ఏపీలో మద్యం చుట్టూ రాజకీయం మహారంజుగా నడుస్తోంది. తాము రాగానే మద్యం సూపర్ బ్రాండ్స్ సూపర్ రేట్స్ తీసుకొస్తామని టీడీపీ అధినేత అంటుంటే ముందు చంద్రబాబు నాలుకకు తాళాలు వేస్తే ఓ పనైపోద్దని అంటుంది వైసీపీ. మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా ఏళ్ళేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి. 60 రూపాయల నుంచి 200 రూపాయలు చేసి దాంట్లో 100 రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న. నాసిరకం మద్యం ఇస్తావా? ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా? నువ్వు అడిగితే చెప్పవా? ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు, అడిగితే దాడి చేస్తానంటాడు. అందుకే చెప్తున్నా, 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇప్పుడు ఇవాళ నోటుకొచ్చిన మాటలు జే బ్రాండ్లని నోటుకొచ్చిన మాటలు చెప్తా ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం నియంత్రణ చేస్తూ ఉంది మద్యం పైన. ఇదివరకు వెచ్చలవిడిగా మీరు చూస్తే ప్రతి పేటకు ఒక బెల్ట్ షాప్ ఉండేది. ప్రభుత్వమే మద్యము విక్రయించే కార్యక్రమం చేస్తూ ఉందని అంటే మద్యము నియంత్రణ చేస్తున్నారా లేదా అది ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఈయన వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేయడట, మద్యం రేట్లు నియంత్రిస్తాడంట. అంటే నియంత్రించడం అంటే 200 రూపాయలు ఉన్నదాన్ని 300 రూపాయలు చేస్తావా? చంద్రబాబు నాయుడు గారు నాలుగు కూడా తాళం వేయాలా, ఎందుకంటే నోటుకొచ్చిన మాటలు మాట్లాడతాడు.